భారతీయులపై ట్రంప్ మరోసారి అక్కసు వెళ్లగక్కారు. H1B వీసాదారులను ఉద్దేశించి తప్పుడు యాడ్ చేశారు. ఎక్స్ వేదికగా ఆ వీడియోను అప్లోడ్ చేసింది లేబర్ డిపార్ట్మెంట్. అమెరికన్ యువత స్థానంలో విదేశీ కార్మికులను భర్తీ చేస్తున్నారని నిందిస్తూ ఈ పోస్టు సారాంశం. వీసాల్లో భారతీయులు ఎక్కువగా ఉన్నట్లు ఆ వీడియోలో చిత్రీకరించారు. అమెరికన్ల కళ దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆక్షేపించారు. H1B వీసాల్లో 72% భారతీయులకు వెళ్తున్నాయంటూ అక్కసు వెళ్లగక్కింది ట్రంప్ అధికార యంత్రాంగం. ప్రాజెక్టు ఫైర్వాల్ పేరుతో వీసా గుర్తింపు ప్రక్రియ ప్రారంభించారు. అమెరికన్ యువత స్థానంలో తక్కువ జీతాలకు విదేశీయులు పనిచేయకుండా చూడటమే దీని ప్రధాన ఉద్దేశంగా చెప్తున్నారు. ట్రంప్ నిర్ణయాన్ని అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ తప్పుపట్టింది. H1Bపై ఆధారపడిన వ్యాపారులపై ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందంటూ కోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. మొత్తం మీద అమెరికా లేబర్ డిపార్ట్మెంట్ H1B వీసాదారులకు సంబంధించి ఒక యాడ్ రిలీజ్ చేసింది, ఒక అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేసింది. ఇందులో అన్ని దేశాలను ఉద్దేశిస్తూ ప్రధానంగా ఎలా H1B వీసాల ద్వారా తమ ఉద్యోగాలను దోచుకుంటున్నారో వివరించే ప్రయత్నం చేసింది. అందులో మేజర్ వాటా 70% పైగా, దాదాపు 72 నుంచి 75% వరకు భారతదేశం వైపే ఆ గ్రాఫ్ చూపిస్తుందంటే ప్రధానంగా ఇందులో భారత్ను ఉద్దేశించే ఈ యాడ్ రూపొందించినట్టుగా మనకు కనబడుతుంది. ఒకసారి ట్రంప్ యంత్రాంగం రూపొందించిన ఆ యాడ్ను చూద్దాం. చూసారుగా ఆ యాడ్. అది ఆ యాడ్కి సంబంధించి కొన్ని నిబంధనల దృష్ట్యా దాని వాయిస్ని మీకు వినిపించలేకపోతున్నాం, కానీ దాన్ని కూడా కొన్ని సెకండ్ల పాటే మీకు చూపించడం జరుగుతుంది. ఎందుకంటే యూట్యూబ్ కొన్ని గైడ్లైన్స్ ప్రకారం మేము దాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ యాడ్ ద్వారా అమెరికా యంత్రాంగం చెప్పదలుచుకుంది ఒకటే, ప్రధానంగా దశాబ్దాల కాలంగా అమెరికాలో ఉన్నటువంటి ఉద్యోగాలను విదేశీయులు ఎలా కొల్లగొడుతున్నారు, ఏ రకంగా అమెరికన్ల స్థానంలో మిగతా దేశస్తులు ఎలా H1B వీసాలో వచ్చి అమెరికాలో ఉద్యోగాలు పొందుతున్నారనేది ఆ వీడియో సారాంశం. సరే, అంతవరకు బాగానే ఉంది, కానీ అక్కడ వాళ్ళు చెప్పే ప్రయత్నం ఏంటంటే ఆ వీసాల ద్వారా అమెరికాలో వచ్చి అమెరికాలో చొరబడి స్థానికుల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారు, లాక్కుంటున్నారంటూ దీని ముఖ్య ఉద్దేశం. అందులో గ్రాఫికల్గా వివరించారు. 72% ఇండియా అంటూ పెద్దగా చూపించడం జరిగింది. అసలు ఇన్ని సంవత్సరాల పాటు H1B వీసాలకు సంబంధించినటువంటి ప్రక్రియ అమెరికా ప్రభుత్వానికి తెలియకుండా జరిగిందా? అమెరికా పాలకులు తెలియకుండానే చేశారా? ఇప్పుడు కొత్తగా ఇదిగో ఇదే ఆ గ్రాఫ్, ఇదేగా గ్రాఫ్. అది అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ కొత్తగా క్రియేట్ చేసిన యాడ్ అది. సో ఇక్కడ ఇప్పుడు ట్రంప్ యంత్రాంగం వచ్చిన తర్వాత కొత్తగా ఈ అంశాన్ని అమెరికాకు సంబంధించిన సోకాలు మేధావులు కనిపెట్టారా? అంత ముందు నుంచి కూడా భారత్తో సహా చైనా, ఫిలిప్పైన్స్, ఇండోనేషియా లేదా ఇతరత్ర ఆఫ్రికన్ దేశస్తులు లేదా మిగతా సౌత్ అమెరికన్ దేశస్తులు, యూరోపియన్లు వీళ్ళందరూ కూడా H1B వీసాలపై వస్తున్నారు. కెనడాతో సహా ప్రతి ఒక్కరు వస్తున్నారు. మరి ఇన్నాళ్ళ అమెరికా చరిత్రలో ఇప్పుడే కొత్తగా కనిపెట్టారా ఈ తప్పిదాన్ని? ఇది ఒక తప్పిదంగా వాళ్ళు భావిస్తే కనుక ఒకసారి చూడండి ఆ గ్రాఫిక్స్. సో ఇక్కడ ప్రధానంగా వీళ్ళు చెప్పేది ఏంటంటే, అంటే భారతీయులు కావచ్చు, మిగతా దేశస్తులు కావచ్చు, H1B వీసా పొందిన చైనా నుంచి, ఏషియన్స్ నుంచి యూరోపియన్స్ నుంచి ఆఫ్రికన్స్, ఎవరైనా సరే వీళ్ళంతా కూడా ఇప్పుడు కొత్తగా ఉద్యోగాలు పొంది అమెరికా ఖజానాను ఏమైనా దోచుకుంటున్నారా? కొత్తగా ఏమైనా ఈ ఉద్యోగాలు పొందడం ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థను ఏమైనా దిగదారుస్తున్నారా? అమెరికా మొత్తం ఆర్థిక వ్యవస్థను ఏమైనా కొల్లగొడుతున్నారా? అది కాదు. జరుగుతుంది ఏంటంటే, దశాబ్దాల కాలంగా భారతీయులు కావచ్చు, మిగతా ఏషియన్స్ కావచ్చు, మిగతా యూరోపియన్స్ కావచ్చు, ఎవరైనా సరే అమెరికా కంపెనీల నుంచి అమెరికాలో ఏర్పాటైన బహుళ జాతి కంపెనీలకు పనిచేస్తూ అక్కడ తక్కువ జీతాలకు మన భారతీయులతో సహా మిగతా దేశస్తులంతా కూడా అక్కడికి వెళ్తూ అక్కడ దేశ ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్నారు. తక్కువ జీతాలకు అక్కడ దేశానికి, ఆ దేశ కంపెనీలకు లాభాల బాట పట్టిస్తున్నారు. ఆ దేశం ఆర్థిక ప్రగతికి తోడ్పడుతున్నారు. ఈ విషయం అమెరికాలకు తెలియదా? ఇప్పుడు కొత్తగా వచ్చిన డొనాల్డ్ ట్రంప్ మేక్ అగైన్ అమెరికా ఫస్ట్ అంటూ తీసుకున్న నినాదం అదేదో మిగతా దేశస్తులంతా ఆయన దేశాన్ని కొల్లగొట్టినట్టు
ఆయన దేశాన్ని మిగతా దేశస్తులంతా దోచుకు తిన్నట్టు ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రాపగండ ఏదైతే ఉందో అదంతా కూడా ఇప్పుడు కొత్తగా ఈ లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళు చేసుకున్నటువంటి ఈ తప్పుడు ప్రచారం ఏదైతే ఉందో అది మరీ ముఖ్యంగా భారత్ను ఉద్దేశించి చేసినట్టుగా మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అమెరికా వలసదారుల విషయంలో డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కఠిన వైఖరి మరోసారి బయటపడింది. ఆర్థిక వ్యవస్థకు కీలకమైన వలసదారులను లక్ష్యంగా చేసుకుంటూ వస్తున్న ఆయన తాజాగా H1B వీసాదారులపై దృష్టి సారించారు. ఈ వీసా విధానాన్ని కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయంటూ అమెరికన్ లేబర్ డిపార్ట్మెంట్ ట్విట్టర్ వేదికగా ఒక యాడ్ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో అమెరికన్ యువత స్థానంలో కంపెనీలు విదేశీ కార్మికులు నియమించుకుంటున్నాయని తీవ్ర ఆరోపణ చేసింది. H1B వీసాల ద్వారా తక్కువ జీతాలకు విదేశీయులకు పనులు పెట్టుకుంటూ స్థానిక అమెరికన్లకు అన్యాయం చేస్తున్నారంటూ విమర్శించింది. ముఖ్యంగా ఈ వీసా పొందుతున్న వారిలో అత్యధికులు భారతీయులు ఉన్నారంటూ ప్రత్యేకంగా ప్రస్తావించింది. దీంట్లో పెద్దగా ఆశ్చర్యం లేదు, ఎందుకంటే 70% అబోవ్ 70 to 75% ఇండియన్స్ ఎక్కువగా H1B వీసాలు తీసుకుంటున్నారు. ఇది నగ్న సత్యం, దాంట్లో కొత్తగా ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు. సో అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి ట్రంప్ వలస విధానాలపై కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇమిగ్రేషన్ పాలసీని ఉపయోగించుకొని భారీగా దేశం నుంచి డీపోర్ట్ చేయడం, అరెస్ట్ చేయడం, చట్టబద్ధమైన ప్రవేశాలపై కూడా కఠిన ఆంక్షలు విధిస్తూ వచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మరోసారి వలస విధానాన్ని ప్రధాన అస్త్రంగా వాడుతున్నారు. అందులో భాగంగానే భారతీయ టెకీలకు అత్యంత కీలకమైన H1B వీసాను లక్ష్యం చేసుకోవడం ఇక్కడ ఆందోళన కలిగిస్తుంది. అంటే ట్రంప్ ప్రధాన ఉద్దేశం ఇక్కడ ప్రధానంగా భారతీయులను టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోంది. H1B పిటిషన్లకు ఏదైతే $1,00,000 చెల్లింపు తప్పనిసరి చేస్తూ అక్కడి కార్యనిర్వాహక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్పై సంతకం చేసిన రోజే కార్మిక శాఖ ప్రకటన వచ్చింది. సో ప్రాజెక్ట్ ఫైర్వాల్ అనే ఒక కాన్సెప్ట్ని దాని అమలు చొరవను ప్రారంభించినట్టుగా చెప్తున్నారు. సో దీంతో $1,00,000 చెల్లింపును తప్పనిసరి చేస్తూ అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్పై సంతకం చేసిన తర్వాత ఏదైతే ఈ ఇంప్లిమెంటేషన్ ఉందో అమెరికన్లను దుమ్ము దులిపేసే పద్ధతులను అంతం చేయాలనే తమ నిబద్ధతకు ట్రంప్ పరిపాలన అండగా నిలుస్తోంది. ఆర్థిక ఆధిపత్యాన్ని తిరిగి స్థాపించినప్పుడు మన అత్యంత విలువైన వనరులను మనం రక్షించుకోవాలి అంటూ ప్రాజెక్టు ఫైర్వాల్ను ప్రారంభించడం వల్ల శ్రామిక శక్తి ఖర్చుతో యజమానులు H1B వీసాలను దుర్వినియోగం చేయకుండా చూసుకోవడానికి మాకు సహాయపడుతుందంటూ లోరీ చావెజ్ అనే అమెరికన్ లేబర్ సెక్రటరీ చెప్తున్న మాట ఇది. అంటే మోసం, దుర్వినియోగాన్ని నిర్మూలించడం ద్వారా కార్మిక శాఖ తమ సమాఖ్య భాగస్వాములు అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగాలు ముందుగా అమెరికాలకు వెళ్ళేలా చూస్తాయంటూ జోడిస్తున్న పరిస్థితి. వాస్తవానికి H1B వీసాల విషయంలో ట్రంప్ ఎందుకు ఇంత కఠిన వైఖరి తీసుకున్నారనేది కూడా మనం ఆలోచించాలి. ఒక విషయం మాత్రం నిజం, H1B వీసాలు జారీ చేసినప్పుడు ట్రంప్ అధికార యంత్రాంగం ఆధారాలతో సహా ప్రూవ్ చేసింది, కానీ పూర్తి వివరాలు వెల్లడించలేదు. H1B వీసాల ద్వారా వాళ్ళు జారీ చేసే ఒక్కొక్క H1B వీసా, సపోజ్ ఒక కంపెనీకి 25,000 H1B వీసాలు ఇస్తే అందులో 25,000 మందిలో దాదాపుగా ఆ 25,000తో పాటు అదనంగా మరికొంతమందిని జోడించి కంప్లీట్గా విదేశీయులే తీసుకున్నారు. ఒక్క వీసా కూడా అమెరికన్లకి ఇవ్వలేదు. H1B వీసా ఉద్యోగాలు, H1B కాదు, ఉద్యోగాల విషయం 27,000 ఉద్యోగాలు 25,000 విదేశీయులు తీసుకున్నారు. సపోజ్ ఒక కంపెనీకి ఒక 5,000 ఇచ్చారనుకోండి, ఆ 5,000 H1B వీసాల్లో కంప్లీట్గా తీసుకున్న వాళ్ళందరినీ కూడా ఎక్కువగా అమెరికన్లకి ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా మేజర్ ఏషియన్స్ను మిగతా దేశస్తులు తీసుకున్నారు. తద్వారా ట్రంప్ యంత్రాంగం కూడా ఆలోచించింది, వాళ్ళు చేస్తుంది ఒకటే, తక్కువ జీతాలకు ఇతర దేశస్తులు తీసుకున్నారు. అందులో మరీ ముఖ్యంగా భారతీయులు 75% ఉన్నారు. ఇదంతా కూడా ట్రంప్ యంత్రాంగానికి మింగుడు పడలేదు. మరీ ముఖ్యంగా భారతీయులు తక్కువ జీతాలకు రావడం, అలాగే ఏషియన్స్ కావచ్చు మిగతా వాళ్ళందరూ కూడా తక్కువ జీతాలకు పనిచేయడం. కానీ ఇప్పుడు ట్రంప్ యంత్రాంగం ఆలోచిస్తుంది ఒకటే, ఈ వీసాలను రుసుము పెంచడం ద్వారా, ఛార్జీలు పెంచడం ద్వారా ఫస్ట్ అదే జాబ్స్ ఏవైతే ఉన్నాయో అమెరికన్లను పెట్టుకోవాలి, అమెరికన్లను పెట్టుకున్న తర్వాత అమెరికన్లకి అదే ఉన్నతమైనటువంటి చెల్లింపులు చేసుకుంటూ అమెరికన్లు పెట్టుకొని మిగతా ఉద్యోగాలు విదేశీయులకు ఇవ్వాలన్నది ట్రంప్ సర్కార్ వాదిస్తున్న వాదన. ఏదేమైనా H1B వీసాల విషయంలో వాళ్ళు అనుసరిస్తున్న వైఖరి చాలా క్లియర్గా చెప్తున్నారు. అదంతా కూడా ఒక ఎత్తు అయితే మళ్ళీ ఇప్పుడు యాడ్ రూపంలో ఇది బయట పెట్టడం ద్వారా ఒక రకంగా భారతీయుల మనోభావాలను దెబ్బతీయడం, భారతీయ
మానవ వనరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కించపరచమే అంటూ నెటిజన్లు వాదిస్తున్నారు. ముఖ్యంగా భారత్పై అక్కసు వెళ్ళగక్కుతున్నారు. H1B వీసాలు అమెరికన్లకు ఉద్యోగాలు లేకుండా చేస్తున్నాయని, వీటిని దుర్వినియోగం చేస్తున్నారంటూ ఇప్పటికే ట్రంప్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరొకసారి దాన్ని ఈ యాడ్ రూపంలో తెలియజేశారు. ప్రాజెక్ట్ ఫైర్వాల్ ప్రారంభించడం ద్వారా అమెరికన్ కార్మికులను టెక్ ఇంజనీరింగ్ ఉద్యోగాల్లో తక్కువ జీతం ఉన్న విదేశీ నిపుణులతో భర్తీ చేయకోకుండా అడ్డుకోవడం ఇది లక్ష్యంగా చెప్తున్నారు. సో H1B వీసా అప్రూవల్స్లో 72% భారతీయులకే దక్కుతున్నాయంటూ అమెరికా చేస్తున్న ఆరోపణ మరొకసారి ఈ యాడ్ రూపంలో తెలియజేశారు. చూడండి, ఎప్పటిదో పాత మనుషులు ఉన్నారంటే దశాబ్దాల కాలంగా అమెరికాలో ఉద్యోగాలు పొందుతున్న వాళ్ళంతా కూడా విదేశీయులే, అందులో ఎక్కువగా భారతీయులే అనేది ఈ యాడ్ ప్రధాన ఉద్దేశం. రాజకీయ నాయకులు, అధికారులు, కంపెనీలు H1B వీసాను దుర్వినియోగం చేయడానికి అనుమతించడంతో అమెరికాలో ఉద్యోగాలను విదేశీ కార్మికులు భర్తీ చేశారని, ట్రంప్ యువ అమెరికన్లకు కొత్త అవకాశాన్ని అందిస్తున్నారంటూ ఒక ప్రకటన చేసింది అక్కడ లేబర్ డిపార్ట్మెంట్. ప్రాజెక్టు ఫైర్వాల్ ద్వారా ఈ వీసా దుర్వినియోగానికి కంపెనీలు జవాబుదారీగా ఉంచడానికి నియామక ప్రక్రియలో అమెరికన్లకు ప్రాధాన్యత ఇచ్చేలా చూసుకోవడానికి అమెరికన్ల కళను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామంటూ లేబర్ డిపార్ట్మెంట్ చెప్తుంది. రైట్, మొత్తం మీద అమెరికన్ లేబర్ డిపార్ట్మెంట్ చెప్తున్న అంశాల ప్రకారం అమెరికా పౌరులకే మొదటి ప్రాధాన్యత అనేది వాస్తవం. అఫ్కోర్స్ కాదనలేం, ఎవరి దేశమైనా ఎవరైనా ఫస్ట్ వాళ్ళ దేశాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. అంతవరకు బాగానే ఉంది, కానీ విధానాలు అమలు చేసే విధానమే బాగాలేదనేది ఇక్కడ అందరికీ అభ్యంతరకరమైన అంశం. ఎందుకంటే పదే పదే ఆ విధానాలను అమలు చేసే భాగంగా కఠినమైన చర్యలు చేపట్టడం లేదా ఇబ్బందులకు గురి చేయడం, ఉన్న పలంగా రకరకాల ప్రయోగాలు చేయడం అనేది చాలా ఇబ్బందులకు గురి చేస్తున్న అంశం. మరీ ముఖ్యంగా అంటే కొంతమంది మిస్యూజ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. H1B వీసా మీద, స్టడీస్ వీసా మీద పోయి తర్వాత H1B వీసా కోసం ఆ మిగిలిన ఆ 3 సంవత్సరాల కాల పరిమితి ఏదైతే ఉంటుందో ఆ సమయంలో రకరకాల అడ్డదారి తొక్కడం, H1B వీసా కోసం నానా పనులు చేయడం. మరి ఒక రకంగా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది చెప్పడానికి. H1B వీసా కోసం ఎక్కడెక్కడో పనిచేయడం ఇట్లాంటి వ్యవహారాలన్నీ కూడా కొన్ని అక్కడి అక్కడ అమెరికన్ సొసైటీకి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం క్రియేట్ చేయడం, అక్కడి జాతీయ భద్రతకు ముప్పుగా వాళ్ళంతా భావించారు. సో తద్వారా ఇక్కడ ఇండియన్స్ ఒక్కరే కాదు అందరినీ టార్గెట్ చేశారు, కానీ మేజర్గా బాధితులు ఇండియన్సే. సో దీని ద్వారా ప్రపంచానికి అందరికీ వాళ్ళు పాయింట్అవుట్ చేసి చెప్పేది ఏంటంటే భారతీయులే అమెరికన్ సొసైటీలో ఎక్కువగా ఉన్నారు, అమెరికన్ల ఉద్యోగాలు దోచుకుంటున్నారు అనేది అమెరికన్ ప్రభుత్వం, ట్రంప్ యంత్రాంగం చెప్పదలుచుకున్న అంశం ఈ యాడ్ ద్వారా. సో ఇది మొత్తం మీద చెప్తున్న విధానం బాగాలేదు. సో ఏదేమైనా ఈ తారతమ్యాలు ఉద్యోగాల కల్పన విషయంలో మన దేశంలో కూడా ఉంటాయి, ప్రాంతీయ విభేదాలు ఉంటాయి. మనం కూడా పోరాటాలు చేసాం, తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి కారణాల వల్ల విడిపోయాం, అందరికీ తెలిసిందే. ఉత్తర భారతదేశం నుంచి లేదా బీహార్, జార్ఖండ్ మిగతా ప్రాంతాల నుంచి ముంబైకి అలాగే వస్తారు, తక్కువ జీతాలకి వస్తారు, ఎక్కువ పని చేస్తారు. అక్కడ ఇదే ప్రాబ్లం. మరాఠీలు, అందుకే వాళ్ళు మరాఠా ప్రజలు వాళ్ళ మీద తిరగబడతారు, లేదా వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ కాస్ట్ ఆఫ్ లేబర్ చాలా తక్కువ చీప్గా దొరుకుతుంటారు. కాబట్టి ఇవన్నీ కూడా అంటే ఉపాధి ఉద్యోగ అవకాశాల విషయంలో ప్రతి ఒక్కరు ఫైట్ చేస్తుంటారు, దీంట్లో తప్పులేదు. ఇవాళ ట్రంప్ యంత్రాంగం కూడా చేస్తే కొన్ని అంశాల పరంగా వాళ్ళు చేస్తే కూడా అదే. కానీ ఇక్కడ మరీ ముఖ్యంగా భారతీయులను ఇబ్బంది పెట్టే అంశం ఏంటంటే ఉన్న పలంగా నిర్ణయాలు తీసుకోవడం, మరీ కఠినమైన ఆంక్షలు విధించాలి, తప్పు కాదు, కానీ కఠినమైన ఆంక్షలు అంటే పూర్తిగా అంటే మరీ దారుణంగా ఇబ్బందులకు గురి చేసే అంశాలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా లేదా ఆశావాహులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇబ్బందికరమైన అంశం. ఏదేమైనా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ట్రంప్ యంత్రాంగం, ట్రంప్ ఉన్న రోజులు కూడా ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. అమెరికా వెళ్ళాలనుకునే వాళ్ళు, అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకునే వాళ్ళు చాలా ఖచ్చితంగా ప్రిపేర్ అయి ఉండాలి. ఆ అవసరాన్ని ఇక్కడ మళ్ళీ నొక్కి చెప్తాను, చాలా ఖచ్చితంగా వాళ్ళ నిబంధనలు పాటిస్తూ ఆర్థికంగా గట్టిగా ఉండి, దృఢంగా ఉండి, లేదా అక్కడ పనిచేయాలనుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళు అక్కడ నిబంధనలని కూడా తూచా తప్పకుండా పాటిస్తేనే అమెరికా కళ అనేది నెరవేరే ఛాన్స్ ఉంది, లేదంటే కళలు అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఇది కొత్తగా చెప్పే అంశం కాదు, ఆల్రెడీ జరుగుతుంది. బట్ ఇప్పుడు భారతీయులను కించపరిచే ఇలాంటి చర్యల పట్ల ఒక రకంగా నెటిజన్లు అయితే మండిపడుతున్నారు. ఈ యాడ్ ద్వారా మరీ ముఖ్యంగా అమెరికాలో ఉద్యోగాలు కొల్లగొట్టే జాబితాలో భారత్ను మరీ సరే ఉన్న వాస్తవం పెద్దగా చూపిస్తున్నారంటే కరెక్టే, మరి 72% మనమే తీసుకుంటాం కాబట్టి దాన్నే ఎక్కువ చేసి చూపిస్తున్నారు. కానీ చూపించే విధానము, దాన్ని పోర్ట్రేట్ చేసే విధానము మరీ ముఖ్యంగా అంత అన్నెసెసరీగా అనిపిస్తుంది. అనవసరంగా అక్కడి ప్రజల మెప్పు పొందడానికా, లేదా ఎందుకంటే ఇప్పుడు ఉన్న పలంగా అక్కడి కొన్ని లోకల్ ఎలక్షన్స్ సంబంధించా, లేదా
అక్కడి అవసరాలకు అనుగుణంగాన ట్రంప్ యంత్రాంగం చేసినటువంటి ఇట్లాంటి చౌకబారి చర్యలు ఏదైతే ఉన్నాయో భారత్ను మరీ తక్కువ చేసి చూపడం, ఇవన్నీ కూడా పూర్తిగా మంచి పద్ధతి కాదంటూ కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. పలు ఉద్యోగ సంఘాలు కూడా ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తూ న్యాయస్థానాన్ని ఇప్పటికే ఆశ్రయించాయి. కాంగ్రెస్ అయితే అధ్యక్షుడికి లేఖ రాసి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ అక్కడి అమెరికన్ కాంగ్రెస్ సభ్యులంతా కూడా దాన్ని సమీక్షించుకోవాలన్నారు. నైపుణ్యం కలిగిన ఈ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో అమెరికా అభివృద్ధికి మూలస్తంభాలని, వారిని కోల్పోతే అమెరికా కంపెనీల పోటీ శక్తి దెబ్బతింటుంది. అండ్ ఎవరైతే మెరిట్ ఉన్నారో ఇమిగ్రెంట్స్ వాళ్ళందరినీ కూడా ఆకర్షించాలంటే ఇవి సరైన మార్గాలు కావంటూ హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అమెరికా అనేక భారతీయ ఐటీ నిపుణులను ఈ నిర్ణయం అయితే ఆందోళనకు గురి చేస్తుంది. H1B వీసాలతో అక్కడ పనిచేస్తున్న వారు తమ భవిష్యత్తుపై ఒక అన్సర్టినిటీతో ఉన్నారు. కొత్త రూల్స్ ఏవైతే ఉన్నాయో, కొత్త ఫీజులు, రూల్స్, రకరకాల ఆంక్షలు మారుతూ వలస జీవన విధానాన్ని అయితే చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. లేబర్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన ఈ తాజా యాడ్ అయితే ఉందో ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న కఠిన ధోరణికి మరొక నిదర్శనం కనబడుతుంది. అమెరికన్ ఉద్యోగాలను అమెరికన్ యువతకి అన్న నినాదంతో విదేశీ నైపుణ్య కార్మికులను పరిమితం చేయాలన్న సంకల్పాన్ని అయితే ఇది చాలా క్లియర్గా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం సరైందేనా? భారతీయులను ఇబ్బంది పెడుతూ లేదా ఇతర దేశాల్లో, అక్కడ అన్ని దేశాల విషయంలో ప్రస్తావన వచ్చింది యాడ్ విషయంలో, కానీ మనం ఒక్కరమే 72% చూపిస్తున్నాం. అది వాస్తవమే. ఆ 72% ఇండియా అంటూ పెద్దగా చూపించడం, ఇదొక్కటి చూపించే విధానం, పోర్ట్రేట్ చేసే విధానమే సరైంది కాదంటున్నారు. అంటే కొంతమంది అంటే నిజమే కదా, మనమే కదా ఎక్కువ తీసుకుంటున్నాం, దాంట్లో చూపించడంలో కరెక్టే కదా వాళ్ళు చూపిస్తుందంటే రకరకాల ఆంక్షలు, రకరకాల నిబంధనలు. అసలు అమెరికాలో బతకాలంటే, ఉండాలంటే, అక్కడ ఉద్యోగాలు చేయాలంటే వెంబేలెత్తిపోతున్న పరిస్థితి. ఇదే ఇబ్బందికరమైన పరిస్థితి. ఇంకా ముందు ముందు ఎలాంటి కఠిన చర్యలు ఉంటాయనేది మాత్రం ఇంకా భారతీయులు టెన్షన్ పడుతున్నారు. చూడాలి ఏం జరగబోతుంది. ట్రంప్ యంత్రాంగం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.